విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రాణాలే పోతాయి. తాజాగా ఇటువంటి ఘటనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఇంటి ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువకుడికి సకలాలు బలంగా తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల పేలుడు జరిగిందా లేక గ్యాస్ లీకేజ్ వల్ల జరిగిందా అనేది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మేడ్చల్ పట్టణంలో మార్కెట్ రోడ్డు పక్కన శ్రీరాములు గౌడ్ కు భవనం ఉంది. పాతకాలం నాటి భవనంలో రోడ్డు వైపునకు 2 పూల దుకాణాలు, ఒక మొబైల్ దుకాణం ఉంది. ఆ వెనుకాల ఉన్న నివాస గృహంలో శ్రీరాములు గౌడ్ చెల్లెలు తిరుపతమ్మ నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలింది. ఆ శబ్దానికి ఆ భవనంలో ఉన్న 3 దుకాణాలు ధ్వంసం కావటంతో భవన శిథిలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎగిరిపడ్డాయి. అదే సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తికి భవన శకలాలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కాగా భవన శకలాల్లో కూరుకుపోయిన తిరుపతమ్మకు ఒళ్ళు కాలిపోవటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు భవన పక్కన ఉన్న స్టేషనరీ దుకాణంలో పనిచేసే రఫీక్ కూలిపోయిన గోడ శకలాల కింద చెయ్యి పడటంతో చెయ్యి విరిగిపోయింది. అలాగే మొబైల్ దుకాణంలో పనిచేసే దినేకు గాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన విజువల్ సీసీటీవీలో రికార్డ్ అవ్వటంతో అవి వైరల్ అవుతున్నాయి. పేలుడు సమయంలో వచ్చిన భారీ శబ్దంతో స్థానికులు సైతం వణికిపోయారు. ఇక స్థానికులు వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. సిలిండర్ పేలితే మంటలు ఎగిరిపడాలి, కానీ మంటలెందుకు రాలేదు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న భారీ వర్షాలు కూడా కురవటంతో ఒక్కసారిగా భవనం కుప్పకూలిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ తర్వాత ఇది సిలిండర్ పేలింది అనే వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. గోడలు ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వటంతో దారిన వెళ్తున్న వ్యక్తిపై పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ పేలుడు ధాటికి అంతలా తీవ్రత ఏర్పడింది. ఇంట్లో ఉన్న వ్యక్తులకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇల్లు కూలిపోవటంతో ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారు. వారికి సాయం అందించాలని అందరూ కోరుతున్నారు. లోపల సిలిండర్ పేలిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. డిఆర్ఎఫ్ టీము, మా పోలీస్ వాళ్ళు ప్రజలందరూ సహకారంతో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. అనంతరం ఏ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇద్దరికి గాయాలైన ఒక మనిషి చనిపోయినాడు. క్లూస్ టీమ్ కూడా వస్తుంది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. డిఆర్ఎఫ్ టీం వచ్చింది. ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. చనిపోయిన వ్యక్తి ఇంకా గుర్తించాల్సి ఉంది. ఎవరైనా తెలియట్లేదు. అందరు కూడా వాట్సాప్ ద్వారా, మీడియా వాళ్ళ ద్వారా అందరు కూడా ఫోటోలు పంపడం జరిగింది. ప్రస్తుతానికంతా లోపల మాకు సమాచారం బట్టి లోపల ఎవరు లేరు. అక్కడ టీవీ షాప్ లోపల సెల్ ఫోన్ షాప్ ఒకటి ఉన్నది. ప్లస్ చిన్న ప్రస్తుతానికి ఎవరు మనసు లేదు. ఇప్పుడిప్పుడే దాన్ని మొత్తం తీస్తున్నాం. తీసిన తర్వాత కానీ ఎవరు మనకు తెలిసిపోతుంది. ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే అందులో సెల్ ఫోన్ షాప్ ఉంది కాబట్టి దాంట్లో మనీ ఉందా లేకపోతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.